కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఈ మధ్య కాలంలో ప్రేమ అన్న మాటకి అర్థం లేకుండా అయిపోతుంది. అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమించడం అనేది చాలా పెద్ద తప్పనే చెప్పుకోవాలి. దట్టు ఇంట్లో ఇష్టం లేని పని చేస్తే ఎప్పటికీ మనం లైఫ్లో సక్సెస్ అవ్వము. కాదని ప్రేమిస్తే ఆ వయసులో ఏమీ తెలియక ప్రేమ కన్నా, ప్రేమించబడడం కన్నా, ప్రేమించడం కన్నా హత్యలు చేయడం ఎక్కువైపోయి లవ్ స్టోరీస్ కాస్త క్రైమ్ స్టోరీస్ అయిపోతున్నాయి. అవునండి. ఎందుకమ్మా? అసలు ఎక్కడ లోపం అంటే ఈ అమ్మాయిలకు తెలియట్లేదు. ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే, ఇంట్లో తెలియకుండా ప్రేమించింది, వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రేమించిన పాపానికి తల్లి, తండ్రి, తమ్ముడు, అక్క, ఆడు ఎవ్వరిని వదలా నీచుడు. ఏమనాలమ్మా వాళ్ళని? అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి? ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరపాటు అండి. దానికి ప్రేమించడానికి తొందరే, ఐ లవ్ యూ చెప్పడానికి తొందరే, ఐ హేట్ యూ చెప్పడానికి కూడా తొందరే. దేనికి ఒక క్షణం దేనికి ఆలోచించటం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వరంగల్ జిల్లా అదే రామచంద్రారావు మండలం అన్నమాట. అందులో నిన్న అర్ధరాత్రి 2 గంటలకి ఒక, అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా జస్ట్ 3 నెలల క్రితమే చేసుకున్న తర్వాత 2 నెలలు కలిసే ఉన్నారు ఇద్దరు. కలిసిన తర్వాత ఈ అబ్బాయి పద్ధతి నచ్చకపోతే ఏం చేసిందంటే, ఇప్పుడే ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా ముందు నేను ఎన్నో సంవత్సరాలు నా జీవితాంతం ఇతనితో నేను కలిసి ఉండాలి కదా, ఇప్పుడే ఇలా చేస్తున్నప్పుడు ఇంకా చాలా నేను ముందు కష్టాలు పడాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో తల్లికి చెప్పింది. అమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే, మరి ఆలోచించుకోమ్మా, నువ్వే వెళ్ళిపోయావు, మరి నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయే, నువ్వు ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోమని తల్లిదండ్రులు చెప్పారు. లేదమ్మా నేను ఇతంతా ఉండదలుచుకోలేదని చెప్పేసి, వాళ్ళది ఒక తాండా అనమాట, అంటే ఈ లంబాడి వాళ్ళు ఉండేదంతా. సో వాళ్ళ కుల పెద్దలు ప్లస్ తల్లి తండ్రి అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల సమక్షంలో కాంప్రమైజ్ అయిపోయి, నేను ఇతనితో ఉండను అని. ఆ అమ్మాయే, ఇందులో తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదండి, ఆ అమ్మాయి తల్లిదండ్రితో పాటు ఉంటుంది. అయితే అప్పటి నుంచి వాడి పేరు నాగరాజు అలియాస్ బన్నీ అని కూడా అంటారట. సో వాడు ఒక కక్ష పెంచుకున్నాడు అనమాట. అతను ఎలా అనుకుంటున్నాడంటే, ఈ తల్లే, ముఖ్యంగా తల్లే ఈ అమ్మాయినికి ఏదో లేనిపోని మాటలు చెప్పేసి నా నుంచి విడదీసింది అనే కక్ష పెంచుకొని నిన్న ఏం చేశాడంటే, అర్ధరాత్రి 2 గంటలప్పుడు తల్వార్ తీసుకొని, వాళ్ళిద్దరు తల్లి తండ్రి ఆరు బయట తాండా కదండి, మనకులాగా లోపల ఏసీ రూమ్లలో ఏం పడుకోరు, పాపం తాండా అని బయట పడుకున్నారు. సో తల్వార్ తీసుకొచ్చేసి ఫస్ట్ తల్లిని చంపేశాడు, విచక్షణ రహితంగా చంపేశాడు. ఇద్దరిని చేసిన తర్వాత తల్లి అక్కడక్కడ ఆమె పేరు సుగుణ చనిపోయింది. తండ్రి కూడా చాలా సీరియస్ గా ఇంజూర్ అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తుంటే లోపల ఉన్న అమ్మాయి పేరు దీపిక, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు మదన్ ఇద్దరు బయటకు వచ్చారు పరిగెత్తుకుంటూ. వాళ్ళని కూడా వేసేసాడు అనమాట. ఇంకా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ వేసిన తర్వాత ఇంకా పారిపోయాడు అనమాట. వాడు చుట్టుపక్కల వాళ్ళు కేకలేసి పట్టుకుందాం అనేటప్పటికీ వాడు పారిపోయాడు, లేడు అక్కడ. సో పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే తండ్రి కూడా చనిపోయాడు. అయితే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తమ్ముడు కూడా సీరియస్గా ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా కొంచెం పరిస్థితి బాగలేదు. సో ఇవన్నీ ఎందుకంటే, ఈ మగపిల్లలు ఎలా తయారయ్యారంటే, నేను కావాలి అంటే నువ్వు నాతోనే ఉండాలి, నీకు ఇష్టం లేకున్నా కూడా నాతోనే ఉండాలి అనే ధోరణి వచ్చింది అనమాట. మరి ఇష్టం లేకున్నా ఇప్పుడు తల్లిదండ్రిని ఎదిరించి నీతో ఎందుకు వచ్చింది? ఇష్టమై వచ్చింది. మరి ఎందుకు ఉండనంటుంది? నీలో ఏదో లోపం ఉంది కదా, నీ ప్రవర్తనలేనో లేకపోతే నువ్వు అమ్మాయితో ఉండే విధానంలోనూ ఉంది. అక్కడ ఎందుకు నువ్వు కరెక్ట్ చేసుకోవట్లేదు? కరెక్ట్ చేసుకోకపోగా తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని లాస్ట్కు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాట్లేదు. దాని బదులు అంత కోపంగా ఇట్లాంటి పని చేసే ముందు అట్లీస్ట్ సరే, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందేమో, నేను కరెక్ట్ చేసుకుంటానని, అంటే వాళ్ళతో సామరస్యంగా మాట్లాడింటే ఒకవేళ చక్కబడేదేమో సంసారం కదా. ఆ అమ్మాయి ఏమి తనకై తనే వచ్చింది, తల్లిదండ్రులు చేసిన పెళ్లి కాదు, నీ మీద ఇష్టంతో వచ్చింది ఆ అమ్మాయి. మరి నువ్వు ఆ అమ్మాయి దగ్గర కొన్ని రోజులు నువ్వు కూడా టైం తీసుకొని నీ వాళ్ళతోనూ నీ తల్లిదండ్రులతో మాట్లాడి ఇలా జరిగిందంటే
వాళ్ళు పెద్దల వాళ్ళు ఎవరన్నా కానీ నీ ఫ్రెండ్స్ ఎవరో నీకు నచ్చ చెప్పితే నీ ప్రవర్తనలో ఏదన్నా మార్పు తెచ్చుకో, అలాంటిది ఏం ట్రై చేయలేదండి. ఇమీడియట్గా వెళ్ళాడు, చంపేశాడు. అంటే చంపడము అనేది ఎలా అయిందంటే, మీకు దాహం వేస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఎలా రిలీఫ్ గా ఉంటారో అలా అయిపోయింది అనమాట. ప్రాణాలకు అనేది విలువ లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు అలాగే తయారైపోతున్నారు. అసలు ప్రేమ అంటే చనిపోయిన ఆశని బతికించాలి అన్నట్టు ఓ చిగురించాలి తప్ప, అంతే కదా. ప్రేమ అనే 2 అక్షరాలతో ఇంటిల్లి పాదిని నరికేసుకుంటూ పోతే నిజంగా అది ప్రేమనా, పైశాచికమ్మా? ప్రేమ ఎందుకు అవుతుందండి? అది ఒక రాక్షసత్వం అన్నమాట. ప్రేమ అన్న పేరుతో ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు. సో ఇప్పుడు నిజంగానే అమ్మాయి అంటే నీకు అంత ప్రేమ, ఒకవేళ అమ్మాయి లేక నువ్వు ఉండలేవు, కరెక్టే. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టే. నువ్వు అలాంటప్పుడు కొన్ని రోజులు ఆగు, నీ యాటిట్యూడ్ ఏదో మార్చుకో, వాళ్ళ దగ్గరికి రా, వచ్చి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, లేదు నాదేదో పొరపాటైంది, అమ్మాయికి నచ్చలేదు, ఇప్పటి నుంచి బాగుంటానని అంత ఆలోచన గాని అంత ధోరణి గాని అతనికి లేదనమాట. నా నుంచి విడిపోయింది. ఎవరి ద్వారా విడిపోయింది? తల్లి ద్వారా విడిపోయింది. చంపేయాలి వీళ్ళని. ఇప్పుడు చంపేశాడు. ఇప్పుడు ఆమె వస్తుందా నీ దగ్గరికి? నువ్వు తల్లి తండ్రిని నిలువున చంపేస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అంటే ఈ తప్పు చేసే ముందు దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది, నేనేం ఫేస్ చేయాలి అనేది ఏం భయం లేదండి. సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోతున్నారంటే, నేను చెప్పినట్టు వినకపోతా, చంపేసి జైలుకి పోతా, టూర్కి వెళ్తానన్నట్టు అయిపోయింది అనమాట జనాలకి. చంపడం అనేది ఎంత సులువు అయిపోయిందంటే అదేనండి, భయం లేదు, భక్తి లేదు, ఒక డిసిప్లిన్ లైఫ్ లేదు, ఒక పెళ్లి చేసుకోవడానికి ఒక ఏజ్ అంటూ ఏమి లేదు. తన ఇష్టం వచ్చినట్టు నీకు ఏది కనిపిస్తే, ఏమి కావాలంటే అది చేసేస్తున్నావు. నిన్ను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అనవసరంగా ఎన్ని ప్రాణాలు తీసావు కదా నువ్వు. ఇప్పుడే దానికి ఎవరండి సమాధానం చెప్తారు? సో అదే కొంచెం మెంటల్ మెచ్యూరిటీ ఉండింటే ఆలోచించుకొని 4 పెద్దలను తీసుకొని, ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఆ పెద్దలను తీసుకొచ్చిందో వాళ్ళని కలిసి, లేదు నా వల్ల తప్పు జరిగిపోయింది, నిజంగా నేను ఆ అమ్మాయిని బాధ పెట్టాను, నా ప్రవర్తనని నేను మార్చుకుంటాను అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? అంటే అంత ఆలోచన ఏమి ఉండదండి. నాకు కాకుండా పోయింది, ఈమె ఉండకూడదు. ఒకటే సొల్యూషన్ ఏంటి అనుకున్నారంటే చంపడమే మార్గం అనుకుంటున్నారు. అంతే. దానివల్ల నా భవిష్యత్తు ఏం పాడవుతుంది కదా, నేను జైల్లో ఉంటాను కదా, నా మీద డిపెండ్ అయిన నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అదన్నీ ఏమి ఆలోచించలేదండి. ఇంత చేసి నేను చంపేస్తా, తల్లిదండ్రులు చంపితే నేను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వస్తుందా, అది కూడా ఏమి ఆలోచించలేదండి. అప్పటికప్పుడు ఆలోచించాడు, చంపేశాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఎంత ఘోరం అంటే శిక్షలు కఠినంగా లేకపోవడమే వీటికన్నిటికీ కారణం అని చెప్పుకోవాలి. అది కరెక్టేనండి. అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎలా తయారైపోయిందంటే, అంటే రుజువులు చూపించినా కూడా ఇంకా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాడు వెళ్ళిపోయి లాస్ట్కి ఏం చేస్తారండి, ఇప్పుడు 2 చంపేసాడు, పాపం వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడో పోతాడో తెలియదు, మళ్ళీ తీసుకెళ్తారు, లోపలేసేస్తారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. ఎక్కడ ఇప్పుడు ఒక తప్పు చేస్తే కరెక్ట్, ఇప్పుడు ఇంకొకళ్ళు తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఉండాలి, పనిష్మెంట్ అనేది అలాగే ఉండాలి. శిక్ష అంటే ఏంటండి, నువ్వు తప్పు చేసిన దానికి అది ఒక పనిష్మెంట్, అంతేగాని లోపల తీసుకెళ్లిపోయి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి 3 పూట్ల అన్నం పెట్టేసి వాడికి అన్ని చేసేసి వాడు హాయిగా రాజాలాగా బయటకు వస్తున్నాడు. ఐఎమ్ సారీ టు సే, కొంతమంది లాయర్లు కూడా వాళ్ళ తరపున వాదిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? వాడు చేసింది నిజంగా కరెక్టా? నువ్వు ప్రాణాలు తీసావు కదా. అసలు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళ వైపున ఎవ్వరు వాదించకండి, ఏ లాయర్స్ మీరు ప్రొటెక్ట్ చేయకండి, బెయిల్ రాకుండా చేయండి, కనీసం అలా అయినా బాగుపడతారేమో. అలాంటిది ఏమీ లేదండి. సో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని, అతను ఏదో కోపంలో చేశాడు, విడిపోయిందనే కోపంతో చేశాడు, కక్షతో చేశాడు అంటే, కక్ష ఉంటే విడిపోతే నువ్వు చంపేస్తావా? నీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఒకరిని ఒకరు చంపడానికి ఎవరు రైట్ ఇవ్వలేదండి, ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఆ ప్రాణాలు తీసావు నువ్వు, మళ్ళీ ఆ అమ్మాయికి నన్ను తల్లిదండ్రులు తీసుకొచ్చిస్తావా? వాళ్ళేం చేశారు? వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. తన కూతురు వెళ్ళిపోతే తల వంచుకొని ఏడుస్తూ వాళ్ళే కుమిలిపోయారు, కానీ అమ్మాయిని ఏమీ అనలేదు, వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఆ అమ్మాయే చెప్పింది నాకు పడట్లేదు నేను వస్తానని, కానీ నువ్వేమనుకున్నావు? వాళ్ళు చెప్పారు అనుకున్నావు. నువ్వు కనీసం నిజాలు తెలుసుకున్నావా? వీటన్నిటికీ ఏంటండి మూలం? తొందరపాటు. ప్రతి దానికే తొందరపాటు. నాకు ఇప్పుడు ఇది కావాలంటే కావాలి అంతే. అరే వీళ్ళు ఎందుకో వద్దంటున్నారు, నిజంగా దీనివల్ల నాకేమన్నా నష్టం జరుగుతుందేమని ఎవరు ఆలోచించటం లేదండి. ఏది కావాలంటే అది చేయడము, ఏది నోటుకొస్తా అది అనడము,
మీకు ఏది ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంతే. కాన్సిక్వెన్సెస్ ఏమన్నా జరుగుతా ఏమవుతుంది, ఏం కాదు, జైలుకి వెళ్తా, ఏం చేస్తారు, కొడతారా, కొట్టమని ఇలా తయారైపోయారండి. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు బాబు ఇది తప్పు అని చెప్తే కూడా నువ్వు చెప్పకు అనేసి మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నారు. సో దానికి మనం ఏమి చేయలేమండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎన్ని ఎపిసోడ్స్ లో చెప్పుకునేది ఇదే, కనీసం ఆ అబ్బాయి అన్నా వాళ్ళ తమ్ముడు ఆ అమ్మాయి అన్నా సేఫ్ గా కోలుకోవాలి. కనీసం ఇప్పుడు వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నారండి. సో వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు బలైపోయారు. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, ఆన్ ది స్పాట్ లోనే చనిపోయింది. అర్ధరాత్రి 2 గంటలప్పుడు ప్లాన్ చేశారంటే వాడు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు అనమాట. నిజంగా తొందరపాటుతో ఎన్నో అనర్థాలు జరుగుతాయని అంటారు. ఆ అనర్థాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. బట్ ఇది నిజంగా కరెక్ట్ కాదు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పుకోవడంలోనే ఉన్నాం కానీ ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ రావట్లేదండి. ఇంకా వీళ్ళకు న్యాయం జరగాలి, వీళ్ళకు ఇంకా న్యాయం, చనిపోయిన వాళ్ళకు అన్యాయం అయిపోయింది, బతికిన వాళ్ళకు న్యాయం. అంటే ఇవి రిపీట్ అవ్వకుండా ఇంతటితో ఇలాంటివి స్టాప్ చేయాలి అంటే ఒక్కటే, కఠినమైన శిక్షలు ముందుకొస్తే కానీ వీటికి ఫుల్ కఠినమైన శిక్షలు ఉండాలండి. మరీ ముఖ్యంగా వీళ్ళని ఎవరు సపోర్ట్ చేయొద్దు, వీళ్ళని బెయిల్ రాకుండా చేయండి. తర్వాత ఎవరు ఏ లాయర్స్ ఎవరు అతని వైపు నుంచి మీరు వాదించకండి, అతని వైపు అతని సపోర్ట్ ఎవ్వరు చేయకండి. అప్పుడైనా అట్లీస్ట్ అప్పుడైనా జనాలకు తెలుస్తుందండి ఈ తప్పు చేసినందువల్ల నన్ను ఎవరు సపోర్ట్ చేయరు అనేది తెలుస్తుంది. సో వాడు వాళ్ళని చంపడానికి ఎప్పటి నుంచో ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు, అదే కేక్ కాదు నాకు తినాలనిపిస్తుంది వెళ్ళి బేకరీకి వెళ్ళి తినడానికి, వాళ్ళని చంపడానికి ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తుంటారు. ఆ ప్లాను వాళ్ళతో మంచిగా ఉండడానికి, నీ ప్రవర్తన మార్చుకోవడానికి నువ్వు చేసుకొని ఉండొచ్చు కదా, అది కాదు. సో చెడు వైపే ఆలోచించాడు, చంపేశాడు, పారిపోయాడు. ఎట్లాగా పట్టుకుంటారు, పట్టుకోకుండ్రు, మళ్ళీ మామూలే, షరా మామూలే, వెళ్తాడు, జైలుకి వెళ్తాడు, ఉంటాడు, బయటకు వస్తాడు. సో అందుకని మనం ఒకటే రిక్వెస్ట్ చేయాలండి, ప్రతిసారి ప్రతి ఎపిసోడ్ లో ఎండ్ లో మనం ఏం చెప్తున్నాం, దయచేసి పోలీస్ వాళ్ళు కానీ ఇతని తరపున వాదించే అడ్వకేట్స్ కానీ ఈ కష్టం నాకు వస్తే ఏంటి, నాకు వస్తే నేను ఎలా బాధపడతాను, నాకు రాదని గ్యారంటీ లేదు అనేది మీరు ఆలోచించుకుంటే అట్లీస్ట్ కొంతమంది అయినా బాగుపడతారండి. లేకపోతే ఇది ఇంతే, ఇది జరుగుతూనే ఉంటుంది. దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాబ్లం అండి. రైట్ అమ్మా, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.